ఎంత హెవీ సామాగ్రి ఉంది వాళ్ళ దగ్గర అంటే పాపం ఎంత కష్టపడతారు మన కోసం. అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. బాయ్ బాయ్. అయ్యో జున్ను జున్ను వంకలు పోతున్నావు ఏంటి నువ్వు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్. చూసారు కదా, మార్నింగ్ వచ్చేసి ఇవాళ సండే. జున్ను విన్ వచ్చేసి మనకు వీడియో గేమ్స్ ఆడుతున్నారు ఫోన్లో. సో ఇప్పటివరకు వాళ్ళు పుట్టిన కాదు అయితే వీడియో గేమ్స్ ఎప్పుడు ఫోన్ ఇవ్వలేదు. మొదటిసారి అయితే ఇప్పుడు ఇచ్చాను. జస్ట్ వాళ్ళు కూడా కొంచెం ఫోన్ గురించి అవగాహన రావాలనే ఉద్దేశంతో. సో పోలింగ్ ఎలక్షన్స్ అయితే కౌంటింగ్ నడుస్తుంది. ఎవరు గెలుస్తారో ఏంది అని చెప్పేసి చాలా ఉత్కంఠంగా నడుస్తుంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ లీడ్ అయితే కనిపిస్తుంది. సో ఎందుకు కాంగ్రెస్ లీడ్ వస్తుంది, ఎందుకు బీఆర్ఎస్ తగ్గుతుంది, ఎందుకు బీజేపీ వస్తలేదు అనే దానికి మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి. వీళ్ళైతే ఎలా చేస్తారు అంటే ప్రధానమంత్రి మనకి బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ అయితే మనకు ఇక్కడ లేదు. అయినా కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు వస్తుంది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ రూలింగ్లో ఉంది, అయినా ఎందుకు మెజార్టీ రావట్లేదు, ఇలాంటి విషయాలు కూడా మనం చిట్చాట్ చేసుకుందాం. కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి. మీరేమంటారు, ఎవరు గెలుస్తుంది, ఆల్రెడీ మీరు రేపు వీడియో చూస్తానికి గెలిచే టైంకి ఎవరు గెలిచారో తెలుస్తుంది. సో లెట్ us డిస్కస్. మీ ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకోండి. మేమైతే కొంచెం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాము. ఇంకా టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయినాయి. బయటికి వెళ్ళి తర్వాత చూపెడదాం వేరే ఎక్కడికి వెళ్దాం. బయట ఎవరు వెళ్తారు బేట? ఏ పార్టీకి వెళ్తుంది? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? టీఆర్ఎస్ వెళ్తుందా? ఎక్కడ కర్మలనా? ఎవరు వెళ్తారో కానీ మొత్తానికి అవుతుంది. బయటకు వచ్చినాము. చూడప్పుడు నీ హెయిర్ చూపెట్టు. జున్ను హెయిర్ కటింగ్ ఏక బారలేదు. నా చేతి ఇట్లా కాబట్టి జున్ను హెయిర్ కటింగ్ వేస్తలేను. ఇవాళ హెయిర్ కటింగ్ వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. హెయిర్ కటింగ్ చేద్దామా? తీసుకుంటావా? కటింగ్ అయ్యా చిన్నగా అయ్యా బాగా మొత్తం కొంచెం చిన్నగా అయ్యా. సరే కటింగ్ గట్ట చేస్తాం. అట్లా తీయన్నా? పెద్దగా ఉన్నది ఇయ్యన్నా అంతేనా? ఇట్లా ఫంక్ ఉండాలి ముందట, ఇట్లా ముందట చిన్నగా అయ్యా. ఫంక్ ఉండాలట జున్నుకు, ఫంక్ ఉండాలట. ఓకే. ఇక్కడ మా అమ్మనేమో బట్టలు ఐరన్ చేసుకుంటుంది. సో మీలో ఎంతమంది ఐరన్ చేసుకొని వేసుకుంటారు, లేదా బయట ఇస్తారా కూడా కామెంట్ చేయండి. మా జున్నేమో మా వీడియో గేమ్స్ స్టార్ట్ చేసిండు. ఫోన్లలో మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు. అక్కడ టీవీలోనేమో ఓట్ల లెక్కింపు శబ్దం, హవాలు, కొనసాగులు అన్ని న్యూస్ వస్తున్నాయి. మొత్తం ఐరన్ చేస్తుంటే స్మెల్ వస్తుంది. ఇట్లా ఐరన్ బట్టలు వేడి స్మెల్, ఐరన్ స్మెల్. మన 2023లో మన ముఖ్యమంత్రి అయితే చేంజ్ అయ్యాడు. ఎవరు ఏంటి అనేది మనకు నైట్ వరకు తెలుస్తుందా, ఎప్పటి వరకు వస్తుందో తెలియదు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో ముఖ్యమంత్రి ఫామ్ చేయబోతుంది. సో మా జున్నులు బయటకోవడానికి రెడీ అవుతున్నారు. మేము ఇప్పుడు మార్నింగ్ చెప్పడానికి టీం ముందరనే కూర్చున్నాం. రిజల్ట్స్ ఎలక్షన్ గురించి చూస్తున్నాం. ఏంటి ఏమేమో యాక్షన్ చేస్తున్నాడు. సో ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇది ఎప్పుడు విముక్తి చెందుతుందో, మీకు మంచి వీడియోస్ ఎప్పుడు ఇస్తారో అర్థం కావట్లేదు అనమాట. సో ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకెళ్తాను నేను. నువ్వు ఉండి ఇక్కడ పాల ప్యాకెట్ తీసుకెళ్తావా? మిల్క్ తీసుకెళ్తావు? పోయి పాలు తీపో. ఇవాళ స్పష్టమైన ఎండ కొడుతుంది బయట. మొత్తం వాతావరణం అంతా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా ఇట్లా మబ్బు లేదు, ఎండ పర్ఫెక్ట్గా ఉంది. ఎండాకాలం ఎండ పెట్టినట్టు కూడా ఉంది. పోతారా? బాయ్ 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 బాయ్. నువ్వు వస్తావా? పో పాల ప్యాకెట్ పో. నేనే తీసుకురాట పాల ప్యాకెట్. ఇక్కడ కష్టాలు పడుతున్నాడు తారక్ జున్ను సాక్ చేసుకోవడానికి. సో టీ తాగిన తర్వాత మిగతా ఏదైనా. అయ్యో జున్ను వంకలు పోతున్నావు ఏంటి నువ్వు? జున్ను పాల ప్యాకెట్ తీయడానికి పోతున్నాడు. జున్ను ఎటో ఎగురుకుంటూ పోతున్నాడు. నడుచుకుంటూ పాల ప్యాకెట్ పోతుంటే ఈ బాబు గారేమో ఎత్తుకుంటూ నడుచుకుంటూ రాడట. నడుచుకొని పోతాను ఎత్తుకొని. నడు కింద నడు బేట, కింద నడు. అన్నయ్య నడుస్తున్నాడు కదా. బుర్రం కాదు, నువ్వు కింద కూర్చో, దిగు. నాన్న చేతికి దిగుతావు సరే. దిగి ఏడవాలట. సరే ఓకే. దిగి ఏడుస్తున్నాడు చూసినా. యాక్చువల్లీ ఎట్లా వేస్తుంది పట్టుకోనండి. గుడ్ బాయ్ జున్నే, గుడ్ బాయ్ జున్నే, గుడ్ బాయ్. నువ్వు నవ్వుతాను అయింది మళ్ళీ. ఇప్పుడు ఏడిచిండు, మరి ఇప్పుడు నవ్వుతున్నాడు. ఇప్పుడు జున్ను విన్ను నడుచుకుంటూ వస్తున్నారు. పాల ప్యాకెట్ తీసుకున్నాక లాలా ఆడుతున్నాయి. దా ఇంట్లోకి రాబోతుందా? బుర్రు ఆడుతున్నాయి ఎట్లా లాలా. ఇప్పుడు దాకానేమో ఏడ్చిండు. ఇప్పుడు పాల ప్యాకెట్ షాప్ దగ్గర నుంచి ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చిండు. అక్కడ వాటర్ వస్తున్నాయట, లాలా పెడుతున్నాడు అనమాట. అక్కడ వాటర్ వస్తున్నాయట, అక్కడ ఉన్నాయి. సరేదా. ఇక్కడ రోహిత్ వచ్చినాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కతో? ఏం మాట్లాడుతున్నారు ఇలా మీరు? ఏం మాట్లాడుతున్నా? ఎవరు వచ్చిన బేట? ఎవరు? అయ్యో జారిపోయింది కాలు. జున్ను ఎత్తుకున్నారా? అక్క వాళ్ళు వచ్చారు, బయటికి వెళ్దామన్నారు. మా విన్ను బాయ్. విన్ను బాయ్. ఆగు అంటున్నాడు అక్కడి చెల్లి. ఆగు అన్నా.
అసలే నానే ఉంటాడు, ఆగంటే నానే ఉంటాడు. జున్ను అయితే కిందకి వచ్చేసిండు, బయటకి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. టైం వచ్చేసి సాయంత్రం 5 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఎండ మొత్తం పోయింది. విన్ను నిన్న వచ్చి నాన్న జంక్షన్ దగ్గరికి వచ్చినాం. మేము అట్లా టైం పాస్ వెళ్దామని వచ్చినాం, ట్రైన్ దగ్గర ఉంటుంది కదా అని చెప్పి చూడడానికి వచ్చినాము, కలిసినాము, ఆడుకున్నాము, పోతున్నాము ఇక్కడి నుంచి వెళ్ళి. పోదామా? ట్రైన్ చూసినా విన్ను, ట్రైన్ చూసిన. ట్రైన్ ఏమన్నది? ట్రైన్ ఏమన్నా చెప్పు, ట్రైన్ ఏమన్నా చెప్పు. విన్ను చూసిండు, ట్రైన్ అని చెప్తున్నాడు కదా. ట్రైన్ చూసినా అమ్మ ట్రైన్ చూసినావా? మామూలు చూసినావా? విన్ను చూసినా ట్రైన్? విన్ను చెప్తున్నాడు. అలిగిండా? మళ్ళీ ట్రైన్ పోయింది, చూడలేదట, అలిగిండి అన్నట్టు. ఒక ట్రైన్ పోయింది ఆల్రెడీ, ఇంకో ట్రైన్ వస్తుంది. ఫ్రెండ్స్, మేము వచ్చి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. కరీంనగర్ రైల్వే స్టేషన్లో చూసారు కదా, మొత్తం కూడా బస్సులు, వ్యాన్లు అన్నీ వచ్చినాయి. ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఆర్మీ వాళ్ళంతా వెళ్తున్నారు. మొత్తం ఆర్మీ వాళ్ళు వచ్చారు, బస్సులో వచ్చేసారు. మాతో పాటు అమ్మ, జున్ను, విన్ను, రోహిత్ అందరం వచ్చామన్నమాట. ప్రజెంట్ రైల్వే స్టేషన్లో కన్మత్తూరు తిరుపతి ట్రైన్ ఉంది. రైల్వే స్టేషన్కి వచ్చాము, జున్ను విన్నుతో సహా వచ్చాము. ఓకేనా? మొత్తం చూసారు కదా, టోటల్ ఆర్మీ అంతా ఇక్కడ వచ్చేసింది. ఆర్మీ మొత్తం వచ్చి సెక్యూరిటీకి వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చారన్నమాట. మనకి ఎలక్షన్ పరంగా వచ్చిన ఫోర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. తిరుపతి ట్రైన్ అయితే ఆగింది ప్రజెంట్. ఇంకో గంటలో అయితే మనకి తిరుపతి ట్రైన్ అయితే వెళ్తుంది. మొత్తం ఆర్మీ మొత్తం వచ్చేసినారు. ఇక జున్ను విన్ను, మీరు అవుతారా? పోలీస్ అవుతారా? మీరు వెళ్తారా? ఆర్మీ అవుతావు? నువ్వు పోలీస్ అవుతావా? నువ్వు అవుతావా పోలీస్? కావా? నువ్వు అవుతావా? మొత్తం మంది మొత్తం బిఎస్ఎఫ్ వాళ్ళకి టోటల్ ఫ్యామిలీ సామాన్లు సామాన్ అంతా కూడా ఎంటేసుకోతారు. కుక్కర్లు, వంట సామాన్లు అన్నీ కూడా వాళ్ళు ఎంటేసుకుంటున్నారు. ఎంత కష్టపడుతుంది. మన ఇంటికాడ నుంచి ఒక కాడ ఉండి తినడానికి వెళ్తాం. వీళ్ళైతే తోట సవాళ్ళు అంతా మోసుకొని వెళ్తున్నారు. మనకి కర్మెంటు తిరుపతి ట్రైన్ అయితే బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ మీకు వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి మనకి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళది ఆర్మీ ట్రైన్ వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ట్రైన్ బయలుదేరింది. అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు, మొత్తం ఆర్మీ వాళ్ళు ఉన్నారు, బార్డర్ సేఫ్టీ ఫోర్స్. జున్ను కూడా ఇక్కడే ఉన్నాడు. తిరుపతి ట్రైన్ అయితే బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్నదంతా కూడా మనం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైన్ వస్తుంది. చూసారు కదా, మన బిఎస్ఎఫ్ వాళ్ళు వాళ్ళ డేరాలు, బస్సులు, హౌజెస్ అన్ని పట్టుకొని చేస్తున్నారు. దాదాపు మేము వచ్చి 1.5 నిమిషాలు అవుతుంది. ఎంత హెవీ సామాగ్రి ఉంది వాళ్ళ దగ్గర అంటే పాపం ఎంత కష్టపడతారు మన కోసం. అందరికీ సెల్యూట్ చేస్తున్నాను జవాన్స్ అందరికీ. మొత్తం రైల్వే స్టేషన్ అంతా తిరిగి వచ్చేసి ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు అన్నం తిన్నాము. రాత్రి 10:30 అవుతుంది. మన బిఎస్ఎఫ్ ఉన్నారు కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళందరూ కూడా అసలు ట్రైన్లో నిన్నొక ట్రైన్ మొన్నొక ట్రైన్ కూడా పోయిందంట. యాక్చువల్గా అది నేను చూడలేదు, బట్ ఇవాళ నేను ఇప్పటిదాకా ఉండలేదు. యాక్చువల్గా 10:30కి ఇప్పుడు ట్రైన్ వస్తుందట. ఆ టైంకి బయటకు వచ్చేసాము. సో మా ఇక్కడ విన్ను అయితే పడుకున్నాడు. ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజుకి ఇంకా ఎడిటింగ్ చేయాల్సి ఉంది. సో వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ బి టేకింగ్ షూట్. బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.